నాలుగోదిగా ఒక నిజ విశ్వాసకుండన గుర్తు ఏంటి అనగా, అబ్రహాము వలె తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసం అనేది వరం ఉందండి, విశ్వాసం అనేది ఫలం ఉంది. ఏంటి రెండింటికి తేడా? ఆత్మ ఫలమైన ఆ విశ్వాసముతో మనం ముందుకు పరిగెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మన యొక్క రక్షణని కాపాడుకోవడానికి మన యొక్క ఆత్మఫలం ఉపయోగపడుతూ ఉంటుంది. ఆత్మ వరమైన విశ్వాసం దేనికి ఉపయోగపడుతూ ఉంటుందంటే, అద్భుత కార్యాలు జరగడానికి. విశ్వాసం అనే వరము ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా అనేక మందిని మార్చుకోవడానికి దేవుడు విశ్వాసం అనే వరాన్ని ఉపయోగించుకుంటాడు. విశ్వాసం అనే యొక్క ఫలాన్ని నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. సో ముందు మనకు కావాల్సిన విశ్వాసం అనే వరం కాదు, విశ్వాసం అనే ఫలం కావాలి. ఆయన యొక్క రూపంలోనికి మనం కట్టబడాలంటే విశ్వాసం అనే ఫలం కావాలి. ఈ విశ్వాసం అనే ఫలములో ముందుకు వెళ్తున్న కొలది దేవుడు ఆత్మ వరం అనే ఆ విశ్వాసాన్ని ఇచ్చి నీ ద్వారా అనేక మంది జీవితంలో ఆ రూపాంతరతను తీసుకొస్తాడు.